గోవర్ధన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న పేరిది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ కమిట్మెంట్స్ తో పాటు సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి పురాతన టెంపుల్స్ అన్ని దర్శించుకుంటూ ఉన్నారు. ఆ గ్యాప్ లోనే తాను కమిట్ అయిన సినిమాలకి షూటింగ్ షెడ్యూల్స్ ఇస్తున్నాడు అనుకోండి. ప్రస్తుతం అయితే హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ సుజిత్ ఓజీ కూడా చెయ్యాలి. ఆ సినిమా కూడా 2025లోనే రిలీజ్ అంటున్నారు. అదేంటో మరి చూద్దాంలేండి. ఇక నెక్స్ట్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉండదు అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఉంటుంది అని హరీష్ శంకర్ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పేశాడు కదా. సో ఇది పవన్ సినిమాల కథ. మరి పవన్ కొడుకు యంగ్ పవర్ స్టార్ అఖిరానందన్ విషయానికి వస్తే ఏంటో తెలుసా? ఆల్రెడీ ఓజీతో డెబ్యూ చేస్తాడు అంటున్నారు. సో ఆయన ఫుల్ హీరోగా డెబ్యూ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు అంటే పవన్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ అని టాక్. ఈ సినిమాని త్రివిక్రమ్ డైరెక్ట్ చేసి నిర్మాణ బాధ్యత మాత్రం సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ భుజానికి ఎత్తుకుంటారంట. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్తో సినిమా చేస్తాడు అన్నాడు, కానీ ఆ కథ ఎందుకో మన స్టైలిష్ స్టార్ కి నచ్చలేదని అంటున్నారు. అందుకే అల్లు అర్జున్ అట్లీ కథకి ఓకే చెప్పాడు. ఆ సినిమా పట్టాలెక్కడానికి రెడీ అంటున్నారు. సో ప్రస్తుతం త్రివిక్రమ్ ఏ సినిమా చేస్తాడో మరి చూద్దాం. డైరెక్ట్ గా అకిరా సినిమానే పట్టాలెక్కిస్తాడేమో. ఇక్కడ ఇంకో రూమర్ ఏంటంటే అకిరా సినిమా 2027కి థియేటర్స్ కి వస్తుందంట. చూద్దాం ఏ వార్త నిజమవుతుందో మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.